నాగేశ్వరరావు గారైనా అవ్వచ్చు, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మెయిన్గా యువత అనేది గంజాయి అంకర్పాలెం గొడవలకి చిన్న యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్ అయింది. నైట్ 3-4 అయింది నేను వచ్చేసరికి. హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అంతా చూసి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి ఒక్కరు డ్రింక్ చేస్తున్నారు, డ్రైవ్ చేయొద్దని చెప్పినా కూడా వినట్లే. నాకు మొన్న ఒక చిన్న సన్నివేశం చెప్తానండి. మేము నర్సీపట్నంలోని మొన్న డిఐజీ గారు వచ్చారు కదా సార్, మొన్న డిఐజీ గారు సత్యనారాయణ గారు వచ్చారు, పవన్ సత్యనారాయణ గారు. సేమ్ టు సేమ్ ఇదే డిస్కషన్ అన్నమాట. మనకి యువతకి అంటే ఎవరు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండడం వల్ల ఈ వ్యసనాలకి దీనికి లోన్ అవుతూ ఉంటారు. మేము డిస్కస్ చేసాం సార్. మేము నర్సీపట్నంలోని ఎక్కడ అంటే కొన్ని ప్లేసెస్ ఎంచుకున్నాం. ప్లేస్లోని ఒక షటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, క్రికెట్ నెట్ పెట్టేసి మేము చేయడానికి ఒక 6 months టైంలోనే మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ మేము డిఐజీ సార్ని ఏం అడిగామంటే, సార్ ఇక్కడ ఖాళీగా ఉండడం వల్ల యువత మొత్తం అంతా నాశనం అయిపోతున్నారు, గంజాయి తీసుకుంటున్నారో తెలియదు, పైలట్స్కి వెళ్తున్నారో తెలియదు, ఇవన్నీ ఉన్నాయి సార్. మాకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్ నర్సీపట్నంలో పెడితే మాకు కొద్దిగా మాకు టెన్షన్ తగ్గుతుంది, వాళ్ళు కూడా ఇదవుతుంది అంటే ఆయన కూడా సహాయం చేస్తానని చెప్పారు. ఆయన ఉండపడితే సరిపోద్ది. ఎలాగంటే నాకు ఇంజనీరింగ్ అయింది, నాకు ఇంజనీరింగ్ జాబే కావాలి అని అనుకోకుండా ఏ జాబ్ కనీసం ఏదో జాబ్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. దాని నుంచి నేనేం చెప్పలేను సార్. అలాగే మంచి చేసేటువంటి మన తారకేశ్వర గారు లాంటి వాళ్ళకి మన స్థాయిలో మనం ప్రోత్సహిస్తాం. ఈ స్కూలులో పెట్టినటువంటి లైబ్రరీని ఖచ్చితంగా రన్ చేసి కనీసం సంవత్సరానికి 1-2 పిల్లలన్నా రిక్రూట్ అయ్యేటట్టు చూసినట్లయితే సార్కి మంచి పేరు వస్తే ఎక్కడికి వెళ్ళైనా అని చెప్తున్నాను. నేను గొలుగుంటపేటలో లైబ్రరీ లాంటి పెట్టాను, దాన్ని ఉపయోగించుకొని పిల్లలకి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఎంబీబీఎస్ కానీ, ఎంబీఏ కానీ, ఇంజనీరింగ్ కానీ రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే ఎన్సీసీలోకి వెళ్తే ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా సాధారణంగా ప్రజలకి, యూత్కి వస్తూ మంచి ఆధారం. నేను లైబ్రరీ ఇక్కడ ఎవరు నిర్వహిస్తారో మన సార్ కూడా చెప్తాను, సెల్ ఫోన్లు అలౌ చేయకండి. లేదా పుస్తకం పట్టుకెళ్ళి ఇందాక చెప్పారు, పట్టుకెళ్ళి కానీ ఇవ్వడం లేదంటున్నారు. అలా కుదరదు. మన లైబ్రరీలో రూల్స్ ఉంటాయి. 15 days 20 days తర్వాత ఇవ్వడము లేదా పెనాల్టీ వేయడం అనేది చేయాలి. సుమారు ఒక 25,000 రూపాయల స్పోర్ట్స్ కిట్లు. నెక్స్ట్ మళ్ళీ నగర బహుమానం కూడా సర్టైన వ్యక్తికి రాజేష్ బాబు గారు యువక నాయకులు స్పాన్సర్ చేశారు. అంతా కూడా దీని వెనక గ్రామస్తులు మరియు పెద్దలు అందరూ కూడా బ్యాకప్ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందో కోరుకుంటూ సత్యనారాయణ సార్ చాలా ఎక్స్ట్రార్డినరీ చెప్పారు. ఈ మెటీరియల్ని మీ ఇంటికి పంపడం కన్నా ఎక్కడికే 10 మంది వచ్చినా చాలు, 10 మందిలో 5 ఉద్యోగాలు చాలు. దానికి కనుక మేము ఫుల్గా కృషి చేసి వాళ్ళకి అన్ని రకాల 230 మంది ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు సార్ మండలం మొత్తం. వాళ్ళందరూ కూడా మంచి ఒక 50-60 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు 100-150 మంది కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో ఉద్యోగాలు వచ్చేటట్లు మేము కృషి చేస్తూ మీ యొక్క ఆర్థిక సహాయం మరియు మీ వెన్నుదనంతో మేము ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఒక లాస్ట్గా మా ఎస్పీ గారు ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో బాగా 2 వచ్చారు. తారకేశ్వరరావు గారి కోసం అందరూ ఒక జెండా ప్రోగ్రాం పెట్టారు కామెడీ యథార్థం. నేను ఆయనతో కలిసి ఆయన ఉద్యోగం, నా ఉద్యోగం ఒకేసారి ఎస్ఐగా ప్రారంభమైంది. పెద్దపల్లి నుంచి కొనసాగుతున్నాం. ఆయన చేసిన కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవుతూనే వస్తున్నాను. సో అది మీ గత జన్మలో జరుగుతుంది అదృష్టం కూడా. అయితే నేను ఆయనకి ఏ విధంగా ఆర్థిక పరంగా సహాయం చేస్తున్నాను అని తిరస్కరిస్తూ వస్తూ నా యొక్క జ్ఞానాన్ని మాత్రం వాడుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పటివరకు నాకు 5వ జాబు. నేను రాసిన ప్రతి జాబ్ ఎగ్జామ్ కూడా మొదటి 10 ర్యాంకులను రాసుకుంటాను. కాబట్టి మా పిల్లలందరికీ ఈ జ్ఞానాన్ని అందించండి అన్నారు. సో ఈ సభాముఖంగా తెలియజేసింది ఏంటంటే, ఈ గ్రామంలో పిల్లలకి వారం ఒకసారి పాఠాలు చెప్పడానికి కానీ, నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, మనకు స్వాతంత్రోద్యమంలో గ్రంథాలయ ఉద్యమము చాలా కీలకం. మనకు తెలుసో తెలియకో నవంబర్ 14 నుంచి నవంబర్ 21 వరకు గ్రంథాలయ ఉద్యమం స్టార్ట్ అవుతుంది.
ఈరోజు ఈ వారం కూడా అదే యాదృచ్ఛికంగా పడిందో లేదా దైవ సంకల్పమో తెలియదు, కానీ ఆనాటి గ్రంథాలయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సహజంగానే ఆ రోజు ఉన్నటువంటి యువతని లేదటువంటి అంటే ప్రజలని విద్యావంతులు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి గ్రంథాలయం ఉపయోగపడింది. ఈరోజు యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా గ్రంథాలయాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంట్లో ఎలా అయితే పూజ గది ఉంటుందో అట్లాగే మన గ్రామానికి ఉన్న విద్యాలయం అనేది ఆలయం అని పెద్దలు పెట్టారు పూర్వం. విద్యాలయం మన దేవాలయం ఎలాగో విద్యాలయం కూడా మన గ్రామానికి అంతే. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక దేవాలయంగా భావించి మంచి పనులకు విద్యను అభ్యసించే పిల్లలకు ఆదర్శప్రాయంగా తయారు చేసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి విద్యాలయాలు శిథిలావస్థకు వెళ్ళని ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయండి. అవి కొంచెం మార్పు చేసుకుంటే చాలా మంచిది, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఎస్ఐ గారి పేరులోనే తారకేశ్వరుడు, ఈశ్వరుడు నామం ఉంది. ఆయన మంచి బుద్ధులతో ప్రతి యువత చెడుదారి పట్టకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పి మంచి ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ఉద్దేశం నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.